దయచేయండి. ఆయన చదవని లేఖన భాగాల ద్వారా ఆయన మేము ఆరాధనలో పిల్లల్లో మీరే సహాయం దయచేయండి, తోడేయండి ఆయన ఇంకా అనేక మంది రావాలి, వారిని కూడా సకాలంలో తోడుకొని రండి, సహాయం దయచేయండి. వేసినాము నా ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారముల్లో దేన్ని మరవకము. అసలు ఆ ఉపకారం అంటే ఏంటి? ఉపకారం అని అంటే ఏంటి? దేన్ని ఉపకారం అంటారు? సహాయము అని అంటే తిరిగి ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా సహాయం చేయడం. అంటే ఇప్పుడు మనకి ఏదైనా సహాయం చేసి మళ్ళీ తిరిగి వాళ్ళు మన దగ్గర నుంచి ఏదైనా కోరితే అది ఉపకారం అవుతుందా? ఉపకారం అవ్వదు కదా. ఆయన ఇక్కడ చూస్తున్నాం కదా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని కూడా మరవద్దని చెప్పి ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. అయితే ఆయన మన పట్ల చేసిన ఉపకారం ఏంటి? అసలు మన పట్ల ఏమి ఉపకారం చేస్తున్నాడు? గొప్ప ఉపకారం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే ఇద్దరిని ఈ దినాన్న ఆరాధన కొరకు మనం చూద్దాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 12-13 వచనాలు కలిపి ఉన్నాయి. అది ఒకసారి చూసినట్లయితే, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను, ఇక్కడ చూస్తున్నాము పూర్వ పరిస్థితి అంటే అసలు చేసిన గొప్ప ఉపకారం ఏంటి అని చూసుకున్నట్లయితే, ఏంటి ఆ ఉపకారం అని అంటే, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను. పూర్వ పరిస్థితి, మన పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏంటి? ఆయన సౌలుగా ఉన్నప్పుడు పరిస్థితి ఏంటంటే, పూర్వం ఆయన ఎలాంటి వాడంట? దూషకుడు, హింసకుడు, హానికరుడైన నన్ను. ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే, మన పరిస్థితి ఒకప్పుడు దేవుణ్ణి ఎరగక మునుపు మన పరిస్థితి ఎలా ఉండేది? దోషకులుగా ఉండేవాళ్ళమే. అంటే ఎంతో కచ్చిడగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అంటే దేవుణ్ణి ఎరగక ముందు కానీ, లేదా దేవుళ్ళలోకి రాకముందు, మనకి రక్షణ లేనప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎంతో భయంకరమైన పరిస్థితి. అంటే ఈ దూషణ మాటలు, లేదంటే ఒకరిని బాధ పెట్టే మాటలు, ఒకరిని హింసించే మాటలతో హింసించే వాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది మాటల వల్ల ఏమైపోతుంటారు? కొంతమంది చనిపోతుంటారు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అంటే మాట ఏమవుతుంది? చాలా బాధేస్తుంటుంది. మా మమ్మీ వాళ్ళు కూడా చిన్నప్పుడు ఏదైనా అయితే ఏమనేవాడిని? కొట్టమని అనేవాడిని, నన్ను కొట్టేయండి. కానీ ఆ మాట, ఏదైనా మాట అన్నారంటే అది ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది కదా, ఎంతో పెయిన్ఫుల్గా ఉంటుంది. దాన్ని చాలా సీరియస్గా తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. దూషకులు, ఇక్కడ చూసినాం కదా మన పరిస్థితి ఎలాగుండేదంటే, దూషకులుగా ఉండేటువంటి వారము. ఇంకా హింసకుడును ఇక్కడ చెప్తున్నాడు కదా పౌలు. ఏమని అంటున్నాడు? పూర్వ పరిస్థితి ఏంటంటే దూషించేవాడిని, ఇంకా హింసించేవాడిని అని చెప్తున్నాడు. అయితే మనం కూడా మన పరిస్థితి ఏంటి? దేవుణ్ణి ఎరక్క ముందు ఎంతోమందిని హింసించి ఉండొచ్చు, లేదంటే దేవుణ్ణి బాధ పెడుతుండొచ్చు. ఎందుకు అని అంటే, మనం చేసే పనులే ఎవరికి బాధ కలిగిస్తే? దేవునికి బాధ కలిగిస్తే. అక్కడ ఏమవుతుంది అంటే దేవుణ్ణి హింసించినట్టు అవుతుంది, దేవుణ్ణి బాధ పెట్టినట్టు అవుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే, హానికరుడనైన నన్ను అంటే ఏదో ఒక హాని తలపెట్టే వారంగా ఉంటాం. కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? మనకి ఎవరైనా ఏదైనా యాంటీ చేసినప్పుడు ఏం చేస్తాం? వెంటనే ఆడికి రియాక్షన్ చూపించాలి, వాడిని వెంటనే ఏదో బాధ పెట్టాలి, లేదా వాడిని వెంటనే ఏదో హాని చేయాలన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అలాంటి భయంకరమైన పరిస్థితి ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఏం చేస్తూ ఉంటామంటే, లోకాన్ని బాధ పెడుతూ ఉంటాము. మనం ఏం చేస్తూ ఉంటాం? మన పరిస్థితి ద్వారా దేవుని కూడా బాధ పెడుతూ ఉంటాం. ఇక్కడ పౌలు ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి ఎంతో బాధ పెట్టినటువంటి పరిస్థితి. ఆయన అలాంటి వాడినైనా ఈయన్ని ఏం చేస్తున్నాడు అని మనం చూసుకున్నట్లయితే, ఒకసారి అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 58 నుంచి 60 వరకు ఎవరైనా చదవండి.
హ్మ్. 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 చాలు. ఇక్కడ పౌలు ఏం చేస్తా ఉన్నాడు ఇక్కడ? స్టెఫన్‌ని రాళ్ళతో కొట్టి చంపిస్తా ఉన్నాడు. అంటే అది దేవుడిని, ప్రజల్ని మనం బాధ పెట్టడం అంటే దేవుడిని ప్రజలు బాధపడుతున్నారు. ఇప్పుడు స్టెఫన్ బాధపడుతున్నాడు. స్టెఫెను పె పెయిన్ ఫీల్ అవుతున్నాడంటే అది ఎవరికి బాధ కలిగిస్తుంది? దేవునికి బాధ కలిగిస్తుంది. అంటే ఇక్కడ సౌలు పరిస్థితి ఎలా ఉందంటే, దేవుణ్ణి ఎంతగానో హింసించేటువంటి పరిస్థితి, దేవుణ్ణి ఎంతగానో బాధ పెట్టేటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసినాం కదా. స్టెఫెన్ ఏమంటున్నాడు? యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. వాళ్ళు ఏం చేస్తున్నారు? అతన్ని రాళ్లతో కొడుతున్నారు. ఇంకా చూసుకున్నట్లయితే అతడు ఆ మోకళ్ళుని, ప్రవ్వా, వీరి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దంతో పలికెను. ఏం చేస్తున్నాడంటే, ప్రవ్వా, వీడి మీద ఏం చేయొద్దు, ఈ పాపము మోపొద్దు, ఈ పాపము వాళ్ళకొద్దు అని చెప్పేసి ఏం చేస్తున్నాడు స్టెఫన్? అంటే ఆయన చనిపోతూ కూడా దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఈ మాట పలికి నిద్రించాను, సౌలు అతని చావునకు సమ్మతించాను. సౌలు ఏం చేస్తున్నాడంట? ఏకం చంపడమే. అంటే ఇప్పుడు ఇప్పుడు బాధ పెట్టడమే పాపం అంటే ఏం చేస్తున్నాడు? చంపడం అన్నమాట. అంటే నరహత్య చేసేవాడుగా ఉన్నాడు ఇక్కడ. ఇంకా ఆయన ఏం చేస్తున్నాడు అని ఆ కింద వచనాల్లో చూసినట్లయితే, ఆ కాలమందు ఎరుషలేంలోని సంగమునకు గొప్ప హింస కలిగినందున, ఇక్కడ యెరూషలేములో సంఘానికి ఏమవుతుందంట? గొప్ప హింస కలుగుతుంది. అంటే దేవుని మందిరానికి ఏమవుతుందంటే ఎంతో భయంకరమైన హింస. ఏంటి ఆ హింస అంటే, అపోస్తులను తప్ప అందరూ యూదయ సమరయ దేశంలో యందు చెదిరిపోయిరు. ఇక్కడ ఏం చేస్తారు వీళ్ళందరూ అంట? యూదా సమరయ అంటే ఈ సౌలుకు భయపడి వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ యూదా సమరయ దేశాలకి పారిపోతున్నారు. అంటే చెదిరిపోతున్నారు. అంటే ఒక మందిరం ఏమైపోయింది? ఆయన వలన చెదిరిపోతుంది. అంటే డిస్టర్బ్ అయిపోతుంది. ఇంకా ఈయన ఏం చేస్తున్నాడు? భక్తి గల, చదవండి 2 నుంచి. చాలు. ఇక్కడ ఈ స్టెఫన్ని ఏం చేశారు? కొంతమంది భక్తి గల వాళ్ళు తీసుకెళ్ళి సమాధి చేశారు. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సౌలు అయితే ఇంటింటా జొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాల్లో వెయ్యించి సంఘమును పాడు చేయుచుండెను. ఇక్కడ ఏం చేస్తున్నాడు సౌలు అని అంటే, ఇంటింటా జొచ్చి ఎవరైతే క్రైస్తవులు ఉన్నారో లేదా ఎవరైతే దేవుని ప్రజలు ఉన్నారో వాళ్ళని ఏం చేస్తున్నాడంటే ఇంటింటికి వెళ్ళిపోతున్నాడు. ఇంటింటికి వెళ్ళిపోయి ఎవరైతే దేవుని పూజిస్తూ ఉన్నారో వాళ్ళందరినీ ఈడ్చుకొని ఏం చేస్తున్నాడు? చెరసాల్లో పడేసేటువంటి పరిస్థితి. అంటే ఇంత భయంకరమైన పరిస్థితిలో ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాం కదా, సౌలు దేవుని ఎంతగానో బాధ పెట్టినటువంటి పరిస్థితి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. అయితే మన జీవితాల్లో మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు, అంటే ఇందాక మనం వాక్యం చూసాం కదా, ఏమని చూసాము? పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడునైనా నన్ను, మన పరిస్థితి కూడా పూర్వం ఏంటి? దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి పరిస్థితి. అంటే మనం చేసే పనుల వల్ల ఏమవుతుంది? దేవునికి ఎంతో బాధ కలుగుతూ ఉంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇదే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 9వ అధ్యాయం 3 నుంచి చదవండి.
హ్మ్. 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 చాలు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ఇక్కడ ఏం చేస్తున్నాడు దే యేసుక్రీస్తు ప్రభువారు స సౌలుకి ప్రత్యక్షమై ఏం చేస్తున్నాడు? "సౌలా సౌలా నన్ను ఎలా హింసించుచున్నావు?" అంటే అది అది ఇక్కడ చేసింది క్రైస్తవులకి హింస జరిగింది. కానీ అక్కడ హింస ఎవరికి కలిగింది అనంటే దేవునికి కలుగుతా ఉంది. అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? సౌలుని దర్శించడం వల్ల ఏమైంది? ఆయన వెంటనే ఒక దగ్గర చూడండి 18వ వచనంలో చూసుకున్నట్లయితే ఆహ్, ఆ! ఆ! హ్మ్. హ్మ్. చాలు. ఇక్కడ దేవుని దర్శనం ఎవరికి కలిగింది? సౌలుకి కలిగింది. ఇక్కడ దేవుడు డైరెక్ట్‌గా ఏం చేశాడు? సౌలుతో మాట్లాడినప్పుడు ఏమైంది? వెంటనే ఆయ ఆయన ఆయన కన్నులు అంటే ఆయన కన్నులు తెరవబడ్డాయి. అంటే దేవుణ్ణి అంగీకరించిన వాడుగా ఉన్నాడు. ఎందుకనంటే ఒకప్పుడు ఎలాంటి వాడు సౌలు? ఎంతో దేవుణ్ణి హింసించేవాడు. ఆయన ఆయన దర్శించకపోతే ఏమయ్యేవాడు? ఇంకా హింసిస్తూనే ఉండేవాడు. ఇంకా దుర్మార్గంగా తయారవుతుండేవాడు. ఆయన దర్శనం కలగడం బట్టి ఏమైంది ఇక్కడ? సౌలు మారుతూ వచ్చాడు. 18లో మనం చూస్తున్నాం కదా! ఆ కన్ను పొరలు రాలిన తర్వాత ఏం చేశాడు? వెంటనే లేచి బాప్తిసం తీసుకొని ఆ తర్వాత ఆహారం తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ దేవుడు దర్శనం కలగడం బట్టి ఏమైంది? ఆయన రక్షణలోకి వచ్చాడు. అదే ప్రకారంగా దేవుడు మనల్ని దర్శించకపోతే ఇప్పటికీ ఇంకా మనం ఎలా ఉండేవాళ్ళం? ఈ సౌలు ఎలాంటి పరిస్థితిలో అయితే ఉన్నాడో అదే పరిస్థితిలో మనం కూడా ఉండేటువంటి వారం. అంటే ఆ సౌలు పరిస్థితి ఎలా ఉందో అలాంటి పరిస్థితిలో ఉండేటువంటి వారు. అంటే ఆయన మనల్ని ఏం చేస్తున్నాడు అని అంటే ఆయన మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. అంటే ఆ పాపంలో నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చిన వాడుగా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇదే 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఇంకా ఏం చేస్తున్నాడు? సౌల్ని అంటే అంత దుర్మార్గంగా ఉన్న సౌల్ని ఏం చేశాడు? ఆయన తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచి మన ప్రభువైన క్రీస్ క్రీస్తుయేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ చూసినట్లయితే అక్కడ అక్కడ దేవుడు ఏం చేశాడు? ఫస్ట్ ఈయన పరిస్థితి ఎలా ఉంది? హింసకుడు, హానికుడు, దూషకుడినైనా నన్ను ఆయన ఏం చేస్తున్నాడు? తన పరిచర్యకు నియమించి తన పరిచర్యకు ఏం చేశాడు? ఇక్కడ ఈ సౌల్ని నియమించుతూ వచ్చాడు. ఒక ఇంకా నియమిస్తూ వచ్చాడు. ఇంకా ఏమని చూస్తున్నాము? నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసునకు కృతజ్ఞుడనై. ఆయన మనల్ని రక్షించాడంటే అక్కడితో వదిలేలా ఇంకా ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. అంటే దేవుడు ప్రతి విధంగా బలపరచడం అంటే మనకి ఇచ్చిన వాగ్దానంతో మనల్ని బలపరుస్తూ ఉంటాడు. లేదంటే ప్రతి విషయంలో దేవుడు మనతో మాట్లాడితే ఏం చేస్తాడు? మనల్ని బలపరుస్తూ ఉంటాడు. అదొకటే కాకుండా ఏం చేస్తాడు? మనల్ని తన పరిచర్యకు నియమించి అంటే ఏదో ఒక విధంగా మనం ఏం చేస్తున్నాం? దేవుని మందిరంలో దేవుని పరిచర్లో వాడబడుతూ ఉన్నాం. ఒక విధంగా చూసుకున్నట్లయితే ఒక ఏంటి ఆమ్రస్ తాత గారు అనేవారు ఏమని? దేవుని మందిరంలో చీపిరి పుల్ల తీసి పెట్టినా అదేంటంటే పరిచర్యే. అంటే ఒక చీపిరి పుల్ల ఎక్కడో పడిపోయింది, అది తీసి జాగ్రత్త చేశారు. ఏంటది? పరిచర్య. అంటే ఆ పరిచర్యలో మనల్ని వాడుకుంటూ ఉంటున్నాడు. అంటే ఆయన ఏం చేస్తున్నాడు? ఆ పరిచర్యలో మనల్ని వాడేవాడుగా ఉంటున్నాడు. ఒకసారి రెండో రాజుల గ్రంథము 4వ అధ్యాయం రెండో రాజుల గ్రంథం 4వ అధ్యాయం 12 నుంచి 13 వరకు ఎవరైనా చదవండి.
హ్మ్. 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 చాలు. ఇక్కడ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎవరిని చూస్తున్నాము? షునేమీరాల్ని మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ షునేమీరాలు పరిస్థితి ఏంటి అనంటే, ఈవిడ చేస్తున్న పరిచర్య ఎలీషాకి ఎంతగానో పరిచర్య చేస్తూ ఉంది. ఏం చేస్తుంది ఇక్కడ? తొమ్ 9లో మనం చూస్తున్నాం కదా! కాగా ఆమె పెనిమిటిని చూచి ఆహ్, మన యొద్దకు వచ్చిపోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేనెరుగుదును. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము నుంచుదుము. ఇక్కడ ఏం చేస్తుంది ఆవిడ షునేమీరాలు అని అంటే, ఆ దేవునికి పరిచర్య చేస్తూ ఉంది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలీషాకి చేస్తున్నది, కానీ అది ఆ పరిచర్య ఎవరికి వెళ్తుంది? దేవునికి చేసినట్లే. దేవునికి ఏం చేస్తుందని అంటే, ఆ గోడ మీద ఇల్లు కట్టించి ఇంకా ఈ సేవకుడికి ఏం చేస్తుంది? ఒక మంచం సిద్ధపరిచింది, ఇంకా ఒక బల్లను సిద్ధపరిచింది, ఒక దీపస్తంభాన్ని సిద్ధపరిచింది. అంటే ఆ సేవకుడికి ఏం కావాలో అవన్నీ ఏం చేస్తుంది ఈవిడ? షునేమీరాలు సమకూరుస్తూ ఉంది. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ షునేమీరాలకి ఏం లేదు అని ఏమి లేదు అని మనం చూసినట్లయితే 4వ అధ్యాయం ఇంత ఇక్కడ ఎలీషాకి వచ్చిన డౌట్ ఏంటంటే, అసలు ఈ షునేమీరాలు అసలు నాకు ఈ పరిచర్య ఎందుకు చేస్తుంది అని డౌట్ వస్తుంది. ఆ డౌట్ వచ్చినప్పుడు ఏమని అడుగుతాడు ఎలీషా? నేను నీకు ఏం చేయాలనుకుంటున్నావు? అంటే నేను నీకు ఏ హెల్ప్ చేయాలి? ఎందుకు నువ్వు నాకు ఇవన్నీ చేస్తున్నావు అని అడిగినప్పుడు ఆవిడ ఏ హెల్ప్ అవసరం లేదని చెప్తుంది. ఒకసారి 13వ అధ్యాయం చివరి వచనంలో మనం చూసుకున్నట్లయితే, నేను నా స్వజనుల్లో కాపురమున్నాను. ఏమంటుంది ఆవిడ? నా నా స్వజనులు అంటే నా ప్రజలతో నేనున్నాను, నాకేం లేదు, ఏ అవసరం లేదని చెప్తూ ఉంది. ఎలీషాకి ఏమని చెప్తుంది? ఏ అవసరం లేదు, ఎందుకంటే నేను నా స్వజనులతో ఉన్నానని చెప్పింది. కానీ అక్కడ ఏం చేస్తాడు గెహజీ ఏం చేస్తాడంటే, ఆమెకున్న లోటుని గుర్తిస్తాడు. ఏంటి ఆమెకున్న లోటు? మనం కదా, గెహజీ ఆమెకు కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలివాడని అతడు చెప్పను. అక్కడ ఉన్న లోటు ఏంటంటే కుమారుడు లేడు, ఇంకా ఆమె పెనిమిటి ఏంటి? ముసలివాడు. అంటే వీళ్ళు పిల్లలు పుట్టడానికి ఏంటి లేదు, అంటే కుమారుడు లేడని చెప్పడం వేరు, ఆమె పెనిమిటి ముసలివాడని మెన్షన్ చేయడం వేరు కదా. అంటే అది 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 ఇంపాసిబుల్ అనమాట. అంటే అక్కడ జరగని పని చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసుకుంటే ఈవిడ ఏం చేయలే ఎలీషాని, నాకు కుమారుడు కావాలని అడగల. కానీ ఇక్కడ ఎలీషా మాటిస్తున్నాడు ఏమని? 15 చదవండి. చాలు. ఇక్కడ చూసినట్లయితే మళ్ళీ ఏం చేస్తాడు? ఆమెకి ఏం చేస్తాడు? మళ్ళీ అంటే ఈ టైం మళ్ళీ వచ్చేసరికి కౌగిట ఎవరు? ఒక కుమారుడు ఉంటాడు, అక్కడ వాగ్దానం ఉంటాడు. అంటే దేవుడు మనల్ని రక్షించడమే కాకుండా ఏం చేస్తాడు? ఒకప్పుడు సౌలు జీవితం ఉన్నటువంటి జీవితం ఏం చేశాడు? రక్షించడమే కాకుండా మనల్ని ఏం చేస్తాడు? ప్రతి విషయం బలపరుస్తూ ఉన్నాడు. కాకుండా ఏం చేస్తాడు? ఆయన పరిచర్లో ఉన్నాడు. ఆయన పరిచర్లో వాడకుండా ఏం చేస్తాడు? మనకి కావాలి అవన్నీ ఫుల్ఫిల్ చేస్తూ ఉన్నాడు. మనకి ఏది అవసరం అవన్నీ అడగకుండా ఏం చేస్తాడు? మనం ఆయన పరిచర్లో ఉన్నాము, ఏం చేస్తాడు ఆయన? మనకి ఏది కావాలో అవన్నీ ఏం చేస్తాడు? మనకి సమృద్ధిగా ఇచ్చేవాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకోవచ్చు, ఏమని అనుకుంటాము? నేను కష్టపడిపోతే నాకు ఉద్యోగం రాదు, నేను కష్టపడిపోతే లేదా నేను సంపాదించుకోకపోతే నాకు ఇల్లు లేదు, నేను సంపాదించుకోకపోతే నాకు బండి లేదు, నేను సంపాదించుకోకపోతే నాకు కార్ లేదని చెప్పి మనం ఏమనుకోవచ్చు? చాలా అనుకోవచ్చు. మనకన్నా ఎక్కువ చదువుకున్న వాళ్ళు లేదా ఎక్కువ టాలెంటెడ్స్ ఏమున్నారు?
ఉద్యోగం లేనటువంటి పరిస్థితి, ఇంకా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి, వాళ్ళకి ఏం చేయాలో తెలియక రోడ్ల మీద చిన్న చిన్న షాపులు పెట్టుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే చాలా హైలీ క్వాలిఫైడ్ ఏం చేస్తున్నారు వాళ్ళు, ఏదో ఒక వ్యాపారంలో దిగి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి పరిస్థితి. కానీ ఈ దినాన్న దేవుని చిత్తం లేకపోతే మనకి ఉద్యోగం లేదు, ఇల్లు లేదు, పిల్లలు లేరు, లేదా కారు లేదు, బండి లేదు, ఏమీ లేదు. ప్రతిదీ కూడా ఏం చేస్తాడు, ఆయన పరిచయంలో వాడుకుంటాడు. మనం అడగాల్సిన పనిలా, అంటే దేవునికి ప్రభువా నాకు ఇది కావాలని మనం అడగాల్సిన పని లేదు. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ షునేమీరాలకి ఎలా అయితే ఆవిడ ఏమంటుంది, నాకే అవసరం లేదు, ఎందుకంటే నాకన్నీ చుట్టూ ఉండేవాళ్ళు మా వాళ్ళు, నాకు అవసరమే లేదని ఆవిడ అంటుంది. కానీ ఆవిడకున్న లోటునేరికి ఏం చేశాడు, అక్కడ దేవుడు ఇస్తూ ఉన్నాడు. అదే ప్రకారంగా మన జీవితంలో కలిగి ఉన్న ప్రతిదీ కూడా దేవుని ఏర్పాటే. దేవుడు ఇస్తే కానీ మనకి అది లేదు. అందుకని మనం ఏం చేయాలి, ఈ దినాన్న దేవుణ్ణి ఆరాధించేవారు ఉండాలి. ఒకసారి రండి, కీర్తనలు 103వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములో దేన్ని మరువకుము. ఆయన చేసిన ఉపకారము ఎవరు చేయలేనటువంటిది. అంటే మనల్ని రక్షించడం, ఎవడో మనల్ని రక్షించడు కదా, సరదాగా మనల్ని రక్షించరు. ఆయన రక్షించడం అనేదే ఉపకారం. కాబట్టి మనం ఈ దినాన్న దేవుణ్ణి ఎంతగానో ఆరాధించబదులమే ఉన్నాం. ఎందుకనంటే ఆయన ముఖ్యంగా మనల్ని రక్షించడమే కాకుండా మన బలపరుస్తున్నాడు. మనల్ని బలపరచడమే కాకుండా ఏం చేస్తున్నాడు, ఆయన సేవ కొరకు వాడుకుంటున్నాడు. ఆయన సేవలో వాడుకోవడం అంటే అది ఎంతో గొప్ప ఆధిక్యత. అంటే ఆయన సేవ కొరకు మనల్ని వాడుతూ ఉన్నాడు. ఇంకా ఏం చేస్తూ ఉన్నాడు అంటే, మన అవసరతలు ఏవైతే ఉన్నాయో అట్లన్నిటిని మనం అడగకుండానే మనకి తీరుస్తూ ఉన్నాడు. మనం అడగకపోవచ్చు, మనకు అడగకుండానే ఉద్యోగం రావచ్చు. అది దేవుని చిత్తం లేకపోతే మనకి రాదు. కాబట్టి మనం ఈ దినాన్న దేవుణ్ణి ఆరాధిద్దాం. దేవుడి వాక్యం దీవించును గాక.